చాలా మంచిదండి. ఎవరైతే ఈ కుంకుమ పూజ చేస్తారో వాళ్ళు నిత్య సౌభాగ్యవతిగా ఉంటారు. కుంకుమ పూజ చేసుకోవడానికి ముందుగా మనము చిత్రపటమైన తీసుకోలేదంటే ఒక చిన్న వెండిది గానీ పంచలోహాలు ఏదైనా అమ్మవారిది తీసుకొని మనము ఈ కుంకుమ పూజను చేసుకోవాలి. ఈ పూజ చేసుకునేటప్పుడు ఒక చిన్న ప్లేట్లో పెట్టుకొని మనము ఏ వేలితో చేసుకోవాలంటే కుంకుమ అనేది ఎప్పుడు కూడా మనము చూపుడు వేలితో తీసుకోకూడదండి. రింగు పెట్టుకుంటాం కదా, ఆ రింగుతో పెట్టుకున్న ఏలుతో మాత్రమే కుంకుమ అనేది తీసుకొని కొద్ది కొద్దిగా ఆ స్తోత్రం చదువుకుంటూ వేసుకోవాలి. ఇక్కడ మీకు నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, వేలు అదే పనిగా మీకు చూపిస్తున్నానండి చాలా క్లియర్గా. ఆ కుంకుమ తీసుకొని ఉంగరపు వేలుతో కొద్దిగా వేసుకోవాలండి అక్కడ లక్ష్మీదేవి దగ్గర. ఈ వీడియోలో నేను కుంకుమ